ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి, కేదార్, మేఘన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే నిషి వైజయంతి కూడా వాళ్ళ మాటలు వింటూ పైశాచికంగా ఆనందపడుతూ ఉంటారు. ఇక కేదార్ చాలా టెన్షన్ పడుతూ, మేఘన ఇదంతా నీ వల్లే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కేదార్ టెన్షన్ పెడుతూ మేఘనాని నిలదీస్తూ ఉంటాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంటికి వస్తే నాకు పరిచయం చేస్తానని చెప్పావు కదా, నువ్వు విడిపించే ముందు నేను నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, చూడాలి అని మేఘన అంటుంది. ఏంటి, ఇప్పటికిప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని నేను నిన్ను చూపించాలనా? ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? అదంతా కుదరదు అని కేదార్ అంటాడు. అప్పుడు దాత్రి కూడా టెన్షన్ పడుతూ, అవును, ఇప్పటికిప్పుడు పిలిపించమంటే కేదార్ అయినా ఎలా పిలిపిస్తాడు? తను ఎక్కడ ఉందో, ఎవరితో ఉందో, ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాల్సిందే కదా. ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయి రావటానికైనా వీలు పడాలి కదా అని దాత్రి అంటుంది. ఇప్పటికైనా ఫోన్ చేసేసి అలా రమ్మనడం కూడా బాగుండదు కదా అని దాత్రి అంటే, అవును, దాత్రి చెప్పింది నిజమే అని కేదార్ అంటాడు. సరే అంతే కదా అని నిషి మళ్ళీ ఈ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అవును, నిషి చెప్పింది కరెక్టే, నాకు నీ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ చేపి మాట్లాడించు, ఫోన్ చేయి అని మేఘన తొందర పెడుతూ ఉంటుంది. అయ్యో, లేని గర్ల్ ఫ్రెండ్కి నేను ఎవరికైనా కాల్ చేయను, ఎవరితో మాట్లాడించను. ఏంటి ఈ మేఘన నన్ను ఇలా ఇరికించేసింది, ఈ నిషి ఏంటి ఊరికే ఉండకుండా మేఘన దగ్గర నన్ను ఇలా ఇరికించేస్తుంది అని కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. నిన్నే అడుగుతుంది కేదార్, ఫోన్ చేయు, ఫోన్లో అయితే మాట్లాడుతుంది కదా, రావడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఫోన్ చేయి కేదార్ అని మేఘన ప్రెజర్ పెడుతూ ఉంటుంది. మరి రాత్రి ఏం చేస్తుంది, కేదార్ని ఎలా కాపాడుతుంది అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.